హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నా ఈవినింగ్ వ్లాగ్ అండి. నేను ఏం పనులు చేశానో మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను. అలాగే ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నారా సో ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వారైతే ఒక లైక్ కూడా చేసుకోండి. సో ఈరోజు ఈవినింగ్ అయితే నేను వంట ఏం చేస్తున్నానంటే టమాటా పుదీనా పచ్చడి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఊకే కాయగూరలు తినాలంటే చాలా చిరాగ్గా ఉంది. సో అలా అని చెప్పి ఒక పుదీనా కట్ట తీసుకొచ్చి మంచిగా టమాటా పచ్చడి చేద్దామని ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఇందులోకి పల్లీలు ఉంటే బాగుంటుందని చెప్పేసి పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాను. సో నేను ఎలా చేస్తున్నానంటే ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసుకొని టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక కట్ట పుదీనా, కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా వేయించుకున్నానండి. సో తర్వాత పల్లీలను ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ పల్లీలను మిక్సీ పట్టుకుంటాను. ఎందుకంటే అన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటే సరిగ్గా ఏమంటారు పేస్ట్ కాదనమాట. అందుకని ఫస్ట్ నేను పల్లీలే పట్టుకుంటానమాట. ఇది చాలా బెటర్ అండి. సో ఫైనల్గా పల్లీలు ఇలా పొడి పట్టేసుకోవాలన్నమాట. తర్వాత టమాటా ముక్కలు చల్లారిన తర్వాత ఇది కూడా మంచిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకుంటే చాలా బెటర్ అండి. ఎవరి ఇష్టం వారిది, కొంచెం బరకగా అయినా పర్వాలేదు. నేనైతే ఇలాగా పట్టేసుకున్నానండి. సో చాలా చాలా బాగుంది. మంచిగా మస్టర్డ్ కలర్లో ఉంది పచ్చడి అయితే. ఇంకా ఇందులోకి ఇప్పుడు నేను రుచికి సరిపడా ఉప్పు ముందే వేసానండి. ఒకవేళ ఏదైనా తక్కువైతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. సో దీంట్లోకి పోపు రెడీ చేసుకున్నాను నేను. పోపు మీకు తెలుసు కదండి. నూనె వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా ఇంగువ, పసుపు వేయించిన తర్వాత మనము గిన్నెలోకి తీసుకున్న పచ్చడిలోకి వేసుకొని పోపు అంతా కలిపేసుకోవాలి. నేను ఇందులోకి ఇంకొకటి యాడ్ చేశాను, అది వీడియో స్కిప్ అయిపోయింది. పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకొని వేస్తే చాలా బాగుంటుంది. తింటుంటే మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ తినే వాళ్ళకు ఇది చాలా బెటర్ అనమాట. ఫైనల్గా కొత్తిమీరతో మంచిగా ఇలా గార్నిష్ అయితే చేసుకున్నాను. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో పచ్చడి ఉన్నది, ఇంకా దీంట్లోకి చారు కంపల్సరీగా ఉండాలి, లేకపోతే మా ఆయన నాతో గొడవ పడతాడుగా. అలా కావద్దు అంటే సో నేనైతే వెంటనే చింతపండును ఒక గిన్నెలో వేసుకొని అందులోకి కొన్ని వాటర్ అయితే పోసుకొని స్టవ్ పైన ఒక 2 సెకండ్ల అలాగా వేడి చేసుకున్నాను. ఇలా ఎందుకు చేయాలి అంటే త్వరగా మనకు గుజ్జు రావాలి అంటే, త్వరగా పచ్చిపులుసు చేసుకోవాలి అంటే ఇలా చేయండి, తప్పకుండా బాగుంటుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి. సో నాకు 2 సెకండ్స్ తర్వాత మంచిగా వేడి అయిపోయింది. తర్వాత ఇలా నేను చింతపులుసు అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను. సో దీన్ని పచ్చిపులుసు అని కూడా అంటారు కదా. సో పచ్చిపులుసు, టమాటా పచ్చడి 2 రెడీ అయిపోయినాయి. తర్వాత అన్నం అన్నమాట. సో అన్నం కూడా వండేసుకున్నాను. నేను ఫస్ట్ అన్నమే వండుతానండి. ఒకవేళ పిల్లలు ఏదైనా ఆకలి అని దన్నమని అడిగితే వెంటనే పెట్టవచ్చు కదా అని చెప్పేసి. సో నేను ఎప్పుడైనా అన్నాన్ని కుక్కర్లోనే వండుతాను. కుక్కర్లో వండటం వల్ల చాలా టైం సేఫ్ అవుతుంది, అలాగే అన్నం కూడా మంచిగా అవుతుందండి. పొడిగా పుల్లలుగా వస్తుంది. నేను ఎప్పటి నుంచి ఇదే ఫాలో అవుతానండి. మనకు త్వరగా అన్నం కావాలి అంటే కలపకుండా గంజి వంపడాలు లేకుండా చేయాలి అంటే కుక్కర్లో వండండి, చాలా బెటర్ అండి. సో అన్నం వండడం అయిపోయింది, అలాగే పచ్చడి అయిపోయింది, తర్వాత పచ్చి పులుసు కూడా అయిపోయింది. ఇంకా తర్వాత మా పిల్లలకైతే కరెక్ట్గా టైం 8 అవుతుంది. ఇంకా మా పిల్లలకైతే అన్నం పెట్టిన వాళ్ళు పచ్చి పులుసుతోనే తింటున్నారు. సో అంచులోకి ఏమీ చేయలేదు. ఇంకా వాళ్ళకి బింగో ప్యాకెట్ అయితే ఇప్పించిన, మా జున్ను మా లక్కి తింటున్నారు. మా కన్నిగాడికి ఆల్రెడీ ఫస్టే తినిపించేసిన, ఆయనకి 7 వరకు తినిపించేస్తా. ఇంకా వంట వండిన తర్వాత తిన్న తర్వాత అంట్లు అయితే మస్తు పడతాయి, అవన్నీ తోమేసుకున్నాను. తర్వాత శంకు పక్కన ఉన్న బండ పొయ్యి కాడ మొత్తం ఇలా నీట్గా చేసుకున్నాను. పొయ్యి అయితే కడగలేదండి, అది తర్వాత కడుగుతా అని చెప్పి చాలా లేట్ అయిపోయిందనమాట. సో ఇదండి మొత్తం వండుకున్న తర్వాత నా కిచెన్ బండ ఇదంతా ఇలా నీట్గా సర్దేసుకుంటానండి. పనంతా అయిపోయిన తర్వాత చాలా రిలీఫ్గా అనిపిస్తుంది, కానీ పిల్లలు మటుకు చాలా సతాయిస్తూ ఉంటారు. సో ఇక పిల్లలు అన్నప్పుడు అంతే కదా. సో రోజైతే అలవాటు అయిపోతున్నది.
మా పిల్లలు అయితే చాలా చాలా అల్లరి చేస్తుంటారు. ఒకరి తర్వాత ఒకరిని సంలాయించుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా మా కన్నెగాడు అయితే అస్సలు ఏదో ఒక జాగలో పెట్టాడు, అన్నీ అక్కడిక్కడ పడేస్తూ ఉంటాడు. అప్పటికే ఒక్కొక్క దెబ్బలు పడుతూనే ఉంటాయి, అయినా కూడా అట్లనే చేస్తుంటారు. ఇక వాళ్ళని సంలాయించుకొని పనులు చేసేవారికి నాకు మస్తు నైట్ అయిపోతుంది. సో ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళందరికీ ఇదే కథ ఉంటుంది, నాకు కూడా తెలుసు. సో వీడియో ఇదండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ టు ఆల్.